ప్రియమైన వారలారా, ప్రభు కృప మీకు తోడయ్యుండి ఆశీర్వదించి ఈ దినం నడిపించునుగాక. ఈ దినం ప్రభు మీకు మేలైనది అనుగ్రహించును. ఏదో ఒక మేలును ఎదురుచూస్తున్నారు కదా, ఆ మేలులు యేసు మీకు అనుగ్రహించును. విశ్వాసముతో ఎదురుచూచినప్పుడు అద్భుతములను పొందుకుంటారు. సరే, ఈ స్థలమును చూస్తున్నారా? ఎలా ఉన్నది? ఒక చిన్న ఇరుకైన వీధిగా ఉన్నదా? ఇది కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చిలోనున్న జూవిష్ స్ట్రీట్, యూదుల వీధి అని పిలువబడుచున్నది. ఇక్కడే యూదా ప్రజలు నివసించుచున్నారు. యూదుల సమాజ మందిరాలు ఇక్కడ ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి. కొన్ని కుటుంబాలు మాత్రం యూదుల కుటుంబాలు ఇక్కడ నివసించుచున్నారు. ఇది ఆ కాలములోనున్న అంగడి వీధి. ఆ పురాతనమును అలాగే కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ అనేకమైన అంగళ్ళు ఉన్నవి. సరే, ఈ దినమున దేవుడు నాకే వాక్యమును చెప్పుచున్నారు అని అడుగుచున్నారా? 121వ కీర్తన 7వ వచనములో దేవుని మాట చెప్పబడుచున్నది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏదో ఒక అపాయం మిమ్ములను కమ్ముకున్నట్లుగా ఫీల్ చేయుచున్నారా? మీ ఇంట్లో, మీరు నివసించే స్థలంలో, మీ చుట్టూ ఈర్ష్యతో ఉన్న మనుషులు, ద్వేషంతో ఉన్న మనుషులు మిమ్మల్ని ఇక్కడి నుండి తరిమెయ్యాలి, మీ స్థలములను వారు తీసుకోవాలి, ఈ విధమైన కీడులు, లేక మీరు పనిచేసే స్థలంలో నుండి మిమ్మల్ని తరిమివెయ్యాలి, మిమ్మల్ని డీప్రమోట్ చెయ్యాలి, స్తంభింపజెయ్యాలి. కీడు చేయు ప్రజలు, మీరు బిజినెస్ చేసే స్థలములో మీ బిజినెస్ జరగకుండా చెయ్యాలి అని చెప్పి మిమ్ములను ఆ స్థలము విడిచి తరిమి వెయ్యాలి అనుకునే ప్రజలు, మనుషులు కీడు చేసే ప్రజలు అంతటా ఉన్నారు. మన జీవితంలో సంబంధం లేని వారు కీడు చేస్తారు. చూశారా? మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. వారికి మనకు సంబంధమేంటి? ఎందుకు నాకు ఇలా చేయుచున్నారని అనిపించును. అలాంటి వ్యక్తులు ఉన్నారు. మేము పరిచర్య చేసే నాలుమవడి ప్రాంతంలో అప్పుడప్పుడు పోలీస్ శాఖ నుండి కొందరు ప్రభుత్వ అధికారులు విచారించుటకు వస్తారు. ఏంటి సార్ అని అడిగితే మీకు విరోధంగా పిటిషన్ వేశారు. అయితే వారు చూసి అన్నీ యథార్థంగా ఉన్నవి, కరెక్ట్గా ఉన్నవని, సరే సార్, ఓకే సార్ అని వెళ్ళెదరు. అంతే. ఎందుకంటే తప్పు చేస్తేనే కదా మన మీద కంప్లైంట్ వ్రాస్తారు, కేసు వేస్తారు. చూసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నవి. సరే, వారు ఎందుకలా చేస్తున్నారంటే ఈర్ష్యే. వేరే ఏమి చెయ్యాలి? వారెవరో తెలియదు. వారి పనేంటంటే ఇతరులకు కీడు చేయుట. అలాంటి కొందరు వ్యక్తులు ఉంటూనే ఉంటారు. అయితే దేవుడు అపాయములన్నిటి నుండి మనల్ని తప్పించి కాపాడువారు. నేను దాటి వచ్చిన సేవా మార్గములో 45 సంవత్సరాలకు పైగా అయినది. కీడు చేసే ఎంతోమంది చెలరేగారు. అవును, నన్ను హత్య చేయాలని చూశారు, పరిచర్యను అడ్డుకోవడానికి చూశారు, ఎన్నో కేసులు వేశారు, అధికారుల్ని ప్రేరేపించారు, బెదిరించి చూశారు, ఎన్నో విధములైన అపాయములు. అయితే దేవుడెందులో కూడా మమ్ములను చేవిడిచి పెట్టలేదు. అపాయము మమ్ములను తాకకుండా ప్రభువు కాపాడినారు. ఇంతవరకు కాపాడినారు కదా, ఇక మీదట కాపాడెదరు. మీ జీవితంలో కూడా అలా జరిగినవి కదా, మీకు ఎన్నో అపాయములు వచ్చినవి కదా. అయితే దేవుడు కాపాడినారు కదా, ఇంకా కాపాడెదరు. ఇప్పుడెందుకు భయపడుచున్నారు? ఏదో ఒక పరిస్థితి, అపాయం వచ్చినట్లుగా కనబడుచున్నదా? ప్రభు అపాయములన్నిటి నుండి మిమ్ములను కాపాడును. ప్రభు యొక్క భద్రత ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? అవి ప్రభు మన చుట్టూ ఉంచిన కంచె వరకు అపాయం వచ్చినట్లుగా తెలియను. భయపడకండి, అంతటితో స్టాప్ అయిపోతుంది. ఇక్కడ వరకు రా, దీనికి పైబడి రాకు, స్టాప్ అని దేవుడు నిలిపేస్తారు. దానికి పైగా మిమ్మల్ని సమీపించదు. దూరము నుండి భయపెట్టెదరు. కొందరు మరుగై ఉండి భయపెట్టెదరు. ఎదురుగా వచ్చుటకు భయము, మరుగై ఉండి మనల్ని డిస్టర్బ్ చేస్తారు. అలాంటి వ్యక్తులు ఉంటారు. మీ జీవితంలో కూడా ఉన్నారు కదా. దేనికి భయపడకండి, భయభ్రాంతులు కాకండి. ఎవ్వరూ మీకు కీడు చేయుటకు ప్రభు విడిచిపెట్టరు. ఆయన దూతలను ఉంచి మిమ్ములను కాపాడెదరు. ఆయన మీ చుట్టూ కంచె వేసి కాపాడెదరు. మీ కొరకు సిలువలో రక్తము చిందించి విమోచించిన వారు కదా మిమ్మల్ని తాకనిస్తారా? అపాయములన్నిటికీ దూరపరిచి కాపాడెదరు. కనుక అపాయము కలుగునని భయపడకండి. వ్యాధి వచ్చింది, ఏమవుతుందో అని అనుకోకండి. ఆ వ్యాధి స్వస్థపరిచెదరు, సమస్యను మార్చెదరు. విశ్వసించెదరా? చెప్పండి, దేవా, నేను మీ మాటలను విశ్వసించుచున్నాను. అపాయములన్నీ తొలగించి నన్ను మమ్ములను కాపాడుదురు. ఈ పిల్లలకు ఏ అపాయము కలిగినను ఈ దినమే యేసు నామములో అది తొలగిపోవును గాక. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.